ఇన్పుట్ సబ్సిడీ అధ్యక్ష, ఎప్పుడైనా సరే ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు ప్రభుత్వాలు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాయి. ఇన్పుట్ సబ్సిడీ కూడా హెక్టార్ కింద ప్రతి పంటకి ప్రభుత్వం నిర్ధారణ చేస్తుంది ఇంత డబ్బులు ఇవ్వాలని చెప్పి. అధ్యక్ష, పత్తి, వేరుశెనగ, వరి, చెరుకు అధ్యక్ష 2014 వరకు ఒక హెక్టార్ కి 12,000 రూపాయలు ప్రభుత్వాలు ఇచ్చాయి అధ్యక్ష. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 12,000 రూపాయలు హెక్టార్కి సరిపోవడం లేదని చెప్పి 17,000 రూపాయలు హెక్టార్కి పెంచి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ దేశంలో గాని ప్రపంచంలో గాని ఒకసారి ఇన్పుట్ సబ్సిడీ ఏ ప్రభుత్వాలు ఇచ్చినా సరే పెంచకంటా ఉంటారు. ఒకవేళ పెంచాలంటే ₹2 పెంచుతారు అధ్యక్ష. గత 5 సంవత్సరాలు రివర్స్ ప్రభుత్వం నడిచింది. ఎంత బాధ కలిగిందంటే ఈ రోజు మాట్లాడుతున్నారు. వాస్తవాలు వినండి, మీరు అడగండి. మళ్ళీ ప్రతి దానికి ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, అడగండి. చంద్రబాబు నాయుడు గారు ఒక హెక్టార్కి పత్తి, వేరుశెనగ, వరి, చెరక్కి 17,000 రూపాయలు హెక్టార్కి ఇస్తే ఈ పెద్ద మనుషుల పరిపాలనలో 17,000 నుంచి మళ్ళీ 12,000కి తగ్గించారు అధ్యక్ష. 17,000 నుంచి పెంచాలి, కానీ 17,000 నుంచి 12,000కి తగ్గించారు. వీళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి రైతుల గురించి మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాము అధ్యక్ష. విజయవాడలో బుడమోరే వరదలు వచ్చాయి అధ్యక్ష. మీ అందరికి తెలుసు, చాలా వరకు రైతులు నష్టపోయారు. ఆ రోజు ఆలోచన చేసి 12,000 రూపాయలు ఉన్నటువంటి నష్టపరిహారాన్ని ఈ పంటలకు ఏవైతే నేను చెప్పానో, మేము 17,000 ఇస్తే మీరు 12,000కి తగ్గించారు. 12,000 రూపాయలు ఉన్నటువంటి నష్టపరిహారాన్ని 25,000 రూపాయలకు పెంచాం అధ్యక్ష. మొన్నను జీవో కూడా ఇచ్చాం. బుడమేరు వరదల్లో వారం రోజుల్లో మొత్తం సర్వే చేసి 370 కోట్లు నష్టపరిహారం రైతులకు ఇచ్చాం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రైతులకే కాదు, ఫస్ట్ టైం డైరెక్ట్ గా కౌలు రైతుల అకౌంట్ లో నష్టపరిహారం వేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష.